హాయ్ ఫ్రెండ్స్. క్రిస్మస్ హాలిడేస్లో గుంటూరు వచ్చాం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ కూడా వచ్చారు. అందరం కలిసి బయటకు వెళ్దామని ప్లాన్ చేశారు. అప్పటికే సన్లైట్ ఫేడ్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. గుంటూరు నుంచి చిలుకలూరుపేట వెళ్ళే హైవే మధ్యలో చౌడవరం అనే ఊర్లో ఈ పార్క్ అనేది పెట్టారు, స్పీడ్వే 7 అని. ఇక్కడ యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని అందరం వచ్చాము. టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ గేట్ దగ్గర రైట్ సైడ్ ఉంది. ఆ కౌంటర్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, వాటికి ఎంత ఛార్జ్ చేస్తారు పర్ హెడ్ అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ పక్కనే ఎంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కొన్ని మెయిన్ పాయింట్స్ ఇచ్చారు. ప్రెగ్నెంట్ లేడీస్, హార్ట్ పేషెంట్స్, హై బీపీ ఉన్న వాళ్ళు ఇట్లాంటివి ట్రై చేయొద్దని. ఈ పార్క్ ఇంకా ఫుల్ ప్లేజ్గా రెడీ అవ్వలేదు, ఇంకా వర్క్ జరుగుతుంది. కానీ ఇక్కడ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూ ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయి. ఈ స్టేర్స్ పైనుంచి ఒక పెద్ద స్లైడర్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో జిప్ లైన్ ఉంది. మేము కూడా ఎక్కుదామని ఇప్పుడే పైకి వెళ్తున్నాం. స్టెప్స్ ద్వారానే వెళ్ళాలి పైకి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనకి హెల్మెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా ఆ సైక్లింగ్కి కావాల్సినవన్నీ సెట్ చేస్తున్నారు అనమాట. రోప్ వే మీద మనం సైక్లింగ్ చేయాలి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు డ్రెస్సెస్ ఇలాంటివి అస్సలు వేసుకెళ్ళొద్దు. ఎందుకంటే నేను సైక్లింగ్ చేసేటప్పుడు మిడిల్లో నా షరారా ప్యాంటు ఆ చైన్లో స్టక్ అయ్యింది. ఎలానో అప్పుడే నేను కొంచెం కాలు అటు ఇటు అనేసరికి మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఫస్ట్ టైం చేయడం కదా, ఎగ్జైట్మెంట్లో బాగానే వెళ్ళాను. కానీ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా భయం అనిపించింది. సైకిల్ తొక్కేటప్పుడు స్ట్రైట్గా చూడండి, కిందకి చూడకండి. కింద చూస్తే భయం వేసిద్ది, హైట్లో ఉంది కదా అని చెప్తున్నారు. కింద నుంచి చూసినప్పుడు అర్థం కాలేదు హైట్ ఎంత ఉందో. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు హైట్ ఎంత ఉందని. ఈ సైక్లింగ్ చేయడానికి అప్ టు 80 kgs ఉన్న వాళ్ళకి మాత్రమే అలో ఉంది. జిప్ లైన్కి వచ్చేసి అప్ టు 100 kgs వరకు అలో చేస్తున్నారు. నేనైతే ఈ రైడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ చేశారు సైక్లింగ్. ఆయన చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఓకే చేద్దాం మనం కూడా అని. నెక్స్ట్ వచ్చేసి జిప్ లైన్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్, నేను కూడా చేశామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గో కార్టింగ్ దగ్గరకు వచ్చాం. ఇక్కడైతే సింగిల్గా రైడ్ చేస్తే 350 అంట, అదే డబల్స్ అయితే 450 ఛార్జ్ చేస్తామని చెప్పారు. నేను మా హస్బెండ్ ట్రై చేద్దామని వెళ్ళాము. ఇక్కడున్న రైడ్స్ అన్నిట్లో నాకు ఈ గో కార్టింగ్ ఒక్కటే బాగా నచ్చింది. వీకెండ్స్ అవుటింగ్ లాగా రావడానికి ప్లేస్ అయితే బాగుంటుంది. చిన్నపిల్లలకి, స్కూల్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ప్లే ఏరియాలో శాండ్లో ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు.
మేమందరం యాక్టివిటీస్ ఎంజాయ్ చేస్తుంటే మా అత్తయ్య వాళ్ళు మాత్రం ఇక్కడ ఉసిరికాయలు చూస్తున్నారు. వీటితో పచ్చడి పెట్టుకోవచ్చు, కొయ్యొచ్చు కదా అంటున్నారు. కానీ అక్కడ కొయ్యకూడదని చెప్పారు. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాం కదా, దానికోసమని కొన్ని చెట్లు బ్రాంచెస్ అయితే తీసేశారు వాళ్ళు. అవి ఇచ్చారు తీసుకోమని. జున్ను ఏది చూసినా టేస్ట్ చేయకుండా వదిలిపెట్టాడు. సో ఉసిరికాయని కూడా టేస్ట్ చేస్తున్నాడు అనమాట. ఏటా ఈ కాయని తింటున్నాడు. ఇక్కడ వేప చెట్టుకి ఉయ్యాలు కట్టారనమాట. మేము కూడా కొంచెంసేపు ఊగాము. నెక్స్ట్ దీని తర్వాత 3D షో చూసాం. తర్వాత అక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం సరిపోలేదు మాకు, ఎందుకంటే ఈవినింగ్ టైం వెళ్ళాం కదా. ఎవరైనా గుంటూరు సైడ్ ఉంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.